తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ చూశాక తెలంగాణ ప్రజలు మనకంటే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే తెలివైన వారు అని చెప్పేసి నాకైతే ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఎందుకు పాషా గారు ఎందుకు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మనమందరం పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి ఈరోజు మోసపోయాం. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మోసపోలేదు. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జనసేన పార్టీని ఈడ్చిదనిండ్రు తెలంగాణ ప్రజలు. నిజంగా తెలంగాణ ప్రజలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. సరే, జనసేన పార్టీ ఓటమి అంటే ఓటమి ఇట్లాంటి ఓటమి కాదండి, సిగ్గుతోటి తల దించుకునేటటువంటి ఓటమి. ఒక్క ఓటు వచ్చినటువంటి ఇక్కడ వార్డులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, నల్గొండ దేవరకొండకి సంబంధించినటువంటి వార్డ్ నెంబర్ 16. ఇందులో జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 1. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఒకసారి మీకు కనిపించేటట్టు ఇక్కడ చూపిస్తాను. ఇగో 1 ఎవరికి? జనసేన పార్టీ జేఎస్పీ. క్యాండిడేట్ ఎవరు? కొర్రా చందర్ లాల్ అంట క్యాండిడేట్. 1 ఓటు వచ్చింది, కేవలం 1 ఓటు. ఈ వార్డులో మొత్తము 1187 ఓట్లు ఉంటే కేవలం జనసేనకు వచ్చింది 1 ఓటే. దరిద్రం ఏంటో చెప్పనా మీకు? దరిద్రం. ఇక్కడ నోటాకి 2 ఓట్లు వచ్చినాయి. నోటాకి 2 ఓట్లు వచ్చినాయి. నోటా కంటే తక్కువ ఓట్లు జనసేనకు వచ్చినాయి. ఇంకో విషయం ఏంటో చెప్పనా, రిజెక్టెడ్ ఓట్లు 3 ఉన్నాయి. రిజెక్టెడ్ ఓట్ల కంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ కేవలం 1 ఓటు వచ్చింది జనసేన పార్టీ. ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. సిగ్గు ఎగ్గు ఉన్నోళ్ళం అయితే మళ్ళీ తెలంగాణ జోలికి పోకూడదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నోరు ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పేసి ఎంత పడితే అంత మాట తెలంగాణ ప్రజల గురించి మాట్లాడారు. ఎవరు? మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలు చూసి ఈరోజు వాత పెట్టారు. ఇది ఇంతటితో అయిపోలే, ఇంకా ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో వింత విషయాలు జరిగినాయి. వింత విషయాలు. మీకు వింత చెప్పనా? సరే, ఈ టాపిక్లోకి ఇంకా డీప్గా వెళ్ళడానికి ముందు మీకు వింత విచిత్రం అనేది చెప్తా. ఒక జనసేన క్యాండిడేట్కి 2 ఓట్లు వచ్చినాయి. 2 ఓట్లు వస్తే ఆ క్యాండిడేట్కి కోపం వచ్చింది. నాకు 2 ఓట్లు రావడం ఏంది, మా ఇంట్లో ఉన్నదే 6 ఉంటే 2 ఓట్లు ఎట్టు వస్తాయని చెప్పేసి సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జనసేన క్యాండిడేటు, మా ఇంట్లో ఉన్నది 6, నాకు 2 ఓట్లు వచ్చినాయి అంటారింది, రీకౌంటింగ్ పెట్టండి అన్నారు. సరే అని చెప్పేసి రీకౌంట్ చేస్తే ఆ వచ్చిన 2 ఓట్లలో 1 ఓటు తగ్గిపోయింది. దరిద్రం 2 ఓట్లలో 1 ఓటు తగ్గిపోయింది, అంటే 1 ఓటు. ఆ వచ్చిన 2 ఓట్లన్నా తీసుకొని సప్పగా ఇంటికి పోతే అయిపోయారు. పోలే మగోడు, నాకు 2 ఓట్లు ఎట్లా వస్తాయి, నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ 6, నా ఇంట్లో మళ్ళీ ఫ్యామిలీ బయట అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు పిన్నులు బాబాయిలు వందలలో ఉన్నారు. సరే, అందరూ మోసం చేశారు అనుకుందాం, నా ఇంట్లో నా పిల్లం బిడ్డలు నన్ను ఎందుకు మోసం చేస్తారు? ఓసారి రీకౌంటింగ్ పెట్టమన్నాడు. ఇదో వింత అయిపోయింది, పాలపుంత వింత. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నాడు అంటే, ఏముందిలే తెలంగాణ ప్రజల్ని కూడా మభ్యపెట్టేస్తా, తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేసేస్తా అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుంటే తెలంగాణ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టారు. సరే, మరి జనసేన క్యాండిడేట్ ఒక్కరు కూడా గెలవలేదా తెలంగాణలో? పాషా గారు అంటే గెలిచాడు. రిబ్బన్ కట్ అయింది, ఒక క్యాండిడేట్ గెలిచాడు. కాకపోతే ఆ క్యాండిడేట్ చెప్పినటువంటి మాటలు విన్నాక నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేరేడుచర్ల, నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 14వ వార్డు క్యాండిడేటు గెలిచిండు, జనసేన క్యాండిడేట్. కానీ గెలిచాక ఆ క్యాండిడేట్ ఏమన్నాడో ఒకసారి వినండి. దేశంలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇక్కడ మద్దతు ఇస్తున్నప్పుడు అది అంతకు మించిన విజయం లేదని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఎందుకంటే ఒక టిఆర్ఎస్ పార్టీ అయి ఉండి జనసేనను యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మనలో ఒక నిజాయితీ ఉంది, మనలో ధైర్యం ఉంది, మన అభివృద్ధి చేసి చూపిస్తాం, ఒక మార్పు చేస్తాం. అంటే బీఆర్ఎస్ నన్ను గెలిపించుకున్నది అని చెప్పేసి జనసేన పార్టీ క్యాండిడేట్ చెప్తున్నాడు. సిగ్గుసేటు ఉండాలి ఏమన్నా. అంటే జనసేన పార్టీ క్యాండిడేట్ని బీఆర్ఎస్ వాళ్ళు గెలిపించారని ఆ గెలిచిన క్యాండిడేటే గెలవంగానే బయటకు వచ్చి అంటున్నాడు. నిజంగా ఈ ఒక్క క్యాండిడేట్ గెలిచిండు జనసేన తెలంగాణలో. ఈ క్యాండిడేట్ గెలుపు కూడా గెలిపేనా? దీన్ని గెలుపులోకి వేసుకుందామా, ఓటమిలోకి వేసుకుందామా?
సరే, ఇదే నా ప్రశ్న, ఈరోజు ప్రశ్న. ఈ ఒక క్యాండిడేట్ గెలుపులోకి వేసుకుందామా, ఓటమిలోకి వేసుకుందామా? తప్పకుండా ఈ ప్రశ్న కమెంట్ అన్నది చేయండి. ఇక మిగతా కొన్ని వార్డుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి మిగతా కొన్ని వార్డుల గురించి. ఎందుకంటే హైపర్ ఆది గారు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం జనసేన అడ్డ, పాలమూరు ఇక్కడ జనసేన అడ్డ అన్నాడు. సరే అని చెప్పేసి మన హైపర్ ఆది అన్నాడు. సరే, ఏదో ఒక కనీసం అన్నా గెలుస్తారేమో అనుకుంటే పాలమూరులో పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే, ఇక్కడ చూడండి, పాలమూరు ఎక్కడ, ఇది నల్గొండ, ఎక్కడ పాలమూరు. పాలమూరులో ఒక 3 వార్డులు చూపిస్తాను మీకు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి. పాలమూరులో ఇక్కడ 10వ నెంబర్ వార్డు. ఓకే, 10వ నెంబర్ వార్డు. ఇక్కడ జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 18. ఎన్ని? 18. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని? 18. పాలమూరు గడ్డ జనసేన అడ్డా అన్నాడు ఎవడు? హైపర్ ఆది గారు. ఎన్ని వచ్చినాయి? 18. ఇందులో వింత విచిత్రం ఏం తెలుసా మీకు? ఇక్కడ రిజెక్ట్ అయిపోయినటువంటి ఓట్లే 30 ఉన్నాయి. నోటా కింద 13, నోటాకి 13, జనసేనకు వచ్చింది కేవలం 18. అంటే నోటా కంటే ఒక 5 ఎక్కువ వచ్చినాయి. రిజెక్టెడ్ ఓట్ల కంటే తక్కువ, రిజెక్టెడ్ ఓట్లే 30 ఉన్నాయి. జనసేన పరిస్థితి పాలమూరులో ఇది జనసేన పరిస్థితి. ఇక్కడ చూడండి, 18 ఓట్లు జనసేనకి. క్యాండిడేట్ పేరేంది? తిమ్మాపురం ఆంజనేయులు గారు. ఇది పాలమూరులో పరిస్థితి. సరే, ఒక్క దగ్గర చూపిస్తే పాలమూరులో హైపర్ ఆదికి ఆనదు, ఇంకా చూపిద్దాం. ఏడి అగో, ఇది పాలమూరులో వార్డ్ నెంబర్ 2 జనసేన 15 ఓట్లు. ఎన్ని వచ్చినాయి జనసేనకి? 15 ఓట్లు. ఇక్కడ మొత్తం ఈ వార్డులో 1616 ఓట్లు ఉంటే జనసేనకి 15 ఓట్లే వచ్చినాయా? విషయం ఏం తెలుసా? జనసేనకి వచ్చిన ఓట్లు 15 ఓట్లే, రిజెక్టెడ్ ఓట్లు 15 ఓట్లే. రిజెక్టెడ్ ఓట్లు ఎన్ని ఉన్నాయో జనసేన అన్నీ తెచ్చుకోగలిగింది. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. ఇంకోటి చూపిద్దాం పాలమూరులోనే, మళ్ళీ హైపర్ ఆది ఫీల్ అవుతాడు, ఏమనుకోవద్దు మీరు. ఇది పరిస్థితి. పాలమూరు ఏది జనసేన 20 వచ్చినాయి, 20 జనసేన 20 ఓట్లు. ఇక్కడ మాత్రం రిజెక్టెడ్ ఓట్లు 15 ఉన్నాయి. 15 ఓట్లు రిజెక్టెడ్, నోటా. రిజెక్టెడ్ ఓట్ల కంటే కొంచెం ఎక్కువ 20 ఓట్లు తీసుకున్నారు. మొత్తం ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఈ వార్డులో అంటే, వార్డు నెంబర్ 7 అయింది. ఈ వార్డులో మొత్తం 1729 ఓట్లు ఉంటే జనసేనకి ఓటేసింది కేవలం 20 మందే. 20 మందే. ఇది పాలమూరులో జనసేన పరిస్థితి. ఇందాక హైపర్ ఆది అడ్డ పాలమూరు జనసేన అడ్డా అన్నాడు. అడ్డా లేదు, వద్దులే, ఇక గలీజ్గా ఉంటుంది. అంటే నాకు జనరల్గా తిట్లు రావులేండి, అంత అది లేదు కానీ. ఓకే, మరికొన్ని చూద్దాం. ఏంటి? చెన్నూరులో జనసేనకి 3 ఓట్లు వచ్చినాయి. వార్డ్ నెంబర్ 11 ఇక్కడ కనిపిస్తుంది మీకు, కొంచెం పెద్దగా చేస్తాను. వార్డ్ నెంబర్ 11 జనసేన జేఎస్పీ ఫెరోజ్ ఖాన్ అంట క్యాండిడేట్ పేరు, కేవలం 3. ఇక్కడ రిజెక్టెడ్ ఓట్లు ఎంత తెలుసా? 15. ఇక్కడ కనిపిస్తుందా మీకు? రిజెక్టెడ్ ఓట్లు 15, నోటా సరే 0 ఉంది. జనసేనకి కేవలం 3 అంటే 3 ఓట్లు వచ్చినాయి. ఫెరోజ్ ఖాన్ క్యాండిడేట్. నెక్స్ట్ ఇదేంది? వార్డ్ నెంబర్ 2 మెదక్ రామాయంపేట్ మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్ 11 సారీ, జనసేనకి 2 ఓట్లు అండి. అయ్యో 2 ఓట్లు జేఎస్పీ మానుక కవిత గారు, వార్డ్ నెంబర్ 11. ఇక్కడ రిజెక్టెడ్ ఓట్లే 12 ఉన్నాయి. జనసేనకు వచ్చింది 2 ఓట్లే. మొత్తం ఓట్లు ఎన్ని మున్సిపాలిటీ అంటే 948 ఓట్లు ఉన్నాయి ఈ మున్సిపాలిటీలో. నెక్స్ట్ చూడండి, జగిత్యాల జనసేనకి 3 ఓట్లే. ఓడమ్మ జీవితం ఏంది ఇది? జనసేనకి 3 ఓట్లే జగిత్యాలలో. అగో 3 ఓట్లు జనసేన. అగో క్యాండిడేట్. వార్డ్ నెంబర్ 8 ఇక్కడ రిజెక్టెడ్ ఓట్లే 12 ఉన్నాయి. నోటా ఓట్లు 3. జనసేనకు వచ్చింది నోటా ఓట్లు 2 కూడా 3. ఇది జగిత్యాలలో పరిస్థితి. అయిపోలా? ఓకే, జగిత్యాలలోనే మున్సిపాలిటీ 11
సేమ్. ఓకే, రిజెక్టెడ్ ఓట్లు. ఓకే ఓకే, మున్సిపాలిటీ 12, ఇక్కడ జనసేనకి 4 ఓట్లు వచ్చినాయి. సరే, ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంటే మీరు కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు, మనకంటే తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు. ఎందుకంటే ముందుగానే పసిగట్టేశారు. ఈయన చేస్తున్నటువంటి యాక్టింగ్ అనేది తెలంగాణ ప్రజలు ముందుగానే పసిగట్టేశారు. కాకపోతే నాకు ఈ ఓటింగ్లు ఇవి మొత్తం చూసినాక ఒక చిన్న సందేహం అండి. ఈయనకి అభిమానులు ఉన్నారు, తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు అభిమానులు. మరి ఆ అభిమానులు మొత్తం ఎక్కడికి పోయారు? నాకు అర్థం కావట్లా. అభిమానులు ఎక్కడికి వెళ్ళారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ అభిమానుల కంటే తెలంగాణ అభిమానులే తెలివైన వాళ్ళు. ఎందుకో చెప్పనా మీకు? అభిమానం అంటే సరే, మీ సినిమా చూస్తాం, మీరంటే చెట్లు చింపుకుంటాం, మీకంటే దండలు తీసుకొస్తాం, ఇంకేమైనా కావాలంటే వేస్తాం, కానీ ఓటు అన్న మా హక్కును మాత్రం మేము కరెక్ట్గా వినియోగించుకుంటామని చెప్పేసి తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్ చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి. సరే, అభిమాన నాయకుడు నేను కూడా చూస్తా, ఆయన సినిమాలు నేను కూడా చూస్తా, ఆయన పాటలు నాకు కూడా చాలా ఇష్టం. బంగాళాఖాతంలో నీరంటే అని చెప్పేసి పాట నేను అప్పుడప్పుడు వింటుంటా, కారులో కూడా అదే వస్తుంటుంది. ఆయన పాట ఉంది కదా ఒకటి, బంగాళాఖాతంలో నీరంటే అని చెప్పేసి వింటుంటా, నాకు ఇష్టం. కానీ ఆయన ఒక యాక్టర్గా నాకు ఇష్టమే, రాజకీయ నాయకుడిగా నా ఓటు నేను ఎక్కడ వినియోగించుకోవాలి అనేది నాకు తెలిసి ఉండాలి, ఆ బుద్ధి నాకు ఉండాలా, తెలంగాణ ప్రజలకు ఉంది, అది నేను చెప్పాలను. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి మీరేమనుకుంటారు? ఒకటి. రెండవది, నేను ముందుగా అడిగిన మిమ్మల్ని ప్రశ్న, ఈ క్యాండిడేట్ని జనసేన గెలుపులోకి వేసుకుందామా, జనసేన ఓటమిలోకి వేసుకుందాం? ఎందుకంటే ఈయన గెలిపించింది బీఆర్ఎస్ అని ఈయన చెప్తున్నాడు, గెలిచిందే ఒక వ్యక్తి జనసేనకు సంబంధించి. మరి ఈయన ఎడేసుకోవాలి, గెలుపులోకి వేద్దామా, జనసేన గెలుపా, జనసేన ఓటమా? దయచేసి ఈ కమెంట్ మాత్రం తప్పకుండా చేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.